హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజు వచ్చేసి పెద్దనాన్న పెళ్లి పీటలు తయారు చేస్తూ ఉన్నాడు అనమాట. నేను నెక్స్ట్ మొన్న ఎద్దుల బండి వీడియోలో చెప్పాను కదా, ఎప్పుడైనా ఆ పెళ్లి పీటలు చేస్తే మీకు తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తానని. ఈరోజు వచ్చేసి మా ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అన్నమాట. సో అందుకే పాలకొమ్మ తీసుకొని ఇచ్చారు పెద్దనాన్న వాళ్ళు. పెళ్లి పీటలు అనేవి తయారు చేస్తూ ఉన్నారనమాట స్వామివారికి. చూడండి, మనకి పెళ్లి పీటలు వచ్చేసి ఇలా పాలకొమ్మ తెచ్చి పాలకొమ్మతోనే పెళ్లిపీటలు అనేవి తయారు చేస్తారు, మనకందరికీ తెలుసు కదా. సో ప్రతి ఒక్కరు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్దనాన్న 3 పెళ్లిపీటలు తయారు చేశాడనమాట. నేను అడిగాను, ఎందుకు పెద్దనాన్న 2 కదా, ఒకటి పెళ్లి కొడుకుకి అలాగే ఒకటి పెళ్లి కూతురికి అనేసి. లేదమ్మా, మన పూర్వకాలంలో పెళ్లి కూతురు తరపున అన్న లేదా తమ్ముడు పక్కన కూర్చొని పెళ్లి చేసేవాళ్ళంట, అంటే అది తోడి పెళ్లి కొడుకుకి అనమాట. సో అందుకే ఇప్పుడు కూర్చోకున్నా సరే మన పద్ధతి ప్రకారం 3 పెళ్లి పీటలు అనేవి తయారు చేయాలి అని చెప్పాడు. అవునా పెద్దనాన్న, సరే అన్నాను. ఇదైతే నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమానికి గరిట కూడా ఉంటుంది కదా, సో అది కూడా ఈ కొమ్మతోనే తయారు చేస్తారనమాట. ఆ 3 అలాగే ఈ 4 కలిసి తయారు చేసి మనకి పూజ చేసి ఇస్తారు. పూజ చేసిన వీడియో నేను తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో పూజ చేస్తూ ఉంటే అనమాట పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గంటలు అలాగే పెళ్లి పీటలు ఎలా తయారు చేస్తారో మీరు కూడా చూడండి. పెట్టకుండా ఎవరికి పెట్టాలంట. పుణ్యానికి కదా పనులు దేవుడు నాకు దగ్గర వచ్చిన బతిరారు మీరు అదే మన బతిగా చేసుకొని వచ్చి దేవుడికి వెళ్ళా ఇది చెడులాగా కదా మంచిలాగా వెళ్ళా ఓకే అడపకుండా పుణ్యం చెప్పేసుకొని విధాలు ముందు కలిగింది మిగతా చూసుకోవాలి ఉండాలి పెరగకుండా అయిపోతుంది ఎవరో జరిగారు మరి ఇలా నిజమే 4 చేస్తావు పెట్టుకో నిజమే ఒకటి పెట్టుకో ఏం చేస్తావు ఎవరికైతే కొట్టాడు వడిస్తారా అంతే కరెక్ట్ పెళ్లి కదా వాళ్ళ కాకట్ల మధ్యలో నా డబ్బులు వచ్చేపోయాం ఎవరు సంపాదించాలి కానీ దాని అటైనా పెట్టరే ఏంటి చూసాం కదానే కలిగాల ఇద్దరు పోయింది అడిగి అంటే కొనేరా చూలే కొట్టాడు కొట్టాడు ఎవరు చేస్తారు నిజమే చేతులు కాదు వాడుకొచ్చింది ఒకరు తనవిలా ఎంఎస్ చేశాను కొట్టించాను ఉన్నాడు ఇంట్లోనే
దేవుడు మన అమ్మలో అది తెలుసుకున్నాను తెల్లరికి ఏది అంటున్నాను ఎంతమంది బిల్లు అంటాడు ఎంతమంది చేసేది టిఫిన్ చేసింటే ఉండమంటే కొట్టుకుంటుంది టిఫిన్ చేసి తలపోతే రాదు కళ్యాణం మొదలు పెడతాం అంటే జీవి పెడతారు మార్కెట్ చేస్తుంది మార్కెట్ చేస్తారు వాడు ఎప్పుడు రావాలి మీరెట్టా తీయలేదు కదా అందుకే మేమన్నా తీసుకుంటున్నాం ఏంటిది అదే నేర్చుకోనికి అన్నాడు అంటే ఎలా నెచ్చారు యాభై ఎక్కడ విన్నారు మాట్లాడారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్.